ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నది ఉన్నట్టు మొహంపైనే మాట్లాడే నాయకుడు. స్పీకర్గా ఉన్న, గతంలో మంత్రిగా పనిచేసిన, ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన స్టైల్ మాత్రం ఆయన ఎప్పుడూ కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఆయన్ను వెనక్కి తగ్గింది లేదు. అధికారంలో ఉన్నాం కదా అని సరిపెట్టుకున్నది లేదు. ఏ చిన్న తేడా వచ్చినా మొహం మీదే అడిగేస్తారు. అలానే ఇప్పుడు అయ్యన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. ఆయన సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామదేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ఆయన్ను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. అయితే వీరంతా అభిమానులే అయినా ప్రస్తుతం రాజకీయ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో వీరిలో ఎవరైనా వైసీపీ సానుభూతి పరులు కూడా ఉంటే తనపై దాడి జరిగితే ఏంటి అని అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై విమర్శలు చేశారు. దీనికి మరో కారణం కూడా ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్కు భద్రత కల్పించాలి. ఈ విషయంలో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. సమయానికి రావాల్సిన సీఐ, ఎస్ఐ వంటి వారు అయ్యన్నకు కనిపించలేదు. కనీసం తనకు భద్రతగా మరొకరు ఎవరు కూడా లేకుండా పోయారు. మరోవైపు సాధారణ ప్రజలు తనను చుట్టుముట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అయ్యన్న పోలీసులపై విమర్శలు గుప్పించారు. కనీసం ప్రోటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు అని నిలదీశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ అయ్యన్నపై వైసీపీ నాయకులు యాగీ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన సీఎంఓ అధికారులు, డీజీపీ కూడా అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. ప్రోటోకాల్ పాటించకపోవడానికి కారణాలు చెప్పాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో అయ్యన్న పాత్రుడికి భద్రత కల్పించాలని డీజీపీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పటికే వివాదం జరగడంతో ఆయన అన్యమనస్కంగానే కార్యక్రమాన్ని ముగించి తిరిగి వెళ్ళిపోయారు. అసెంబ్లీలోనే ప్రశ్నిస్తానని ఆయన పోలీసులకు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడిలో స్థానిక సీఐ, ఎస్ఐను బూతులు తిట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని కాకాని కోరారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నతమైన స్థానంలో ఉండి పోలీసులపై అయ్యన్న మాట్లాడాల్సిన మాటలు కావని ఖండించారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం రెడీ అయింది. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. ఇది పూర్తి కాగానే దసరా సందర్భంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నిర్ణయించుకున్నారని తెలిసింది. త్వరలోనే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. అదే సమయంలో తమిళనాడులోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులకు పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. తమిళనాడు నుంచి అవసరమైతే రాజ్యసభకు పంపించి ఆయన పదవులను ఇవ్వనున్నారు. ఇలాంటి వారిలో తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నమలై పేరు జోరుగా వినిపిస్తుంది. ఇక ఏపీకి సంబంధించినంత వరకు తమకు మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబును మరింతగా మచ్చిక చేసుకునేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరో సీట్ను ఏపీకి రిజర్వ్ చేయడం ఖాయమని అంటున్నారు. వాస్తవానికి ఈ విషయంపై చంద్రబాబుకు ఇప్పటికే ఉప్పొందిందని, ఈ విషయంలో చంద్రబాబు కూడా ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఈ దఫా సీఎంకు ఈ పదవి దక్కుతుందని తెలిసింది. ప్రస్తుతం ఏపీ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరిలో భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ నేత కాబట్టే ఆయనకు పక్కన పెడితే టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానాల శాఖ మంత్రిగా ఉన్నారు. గుంటూరు ఎంపీ వెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇటు ఉత్తరాంధ్రకు, ఇటు కోస్తాకు కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నట్లు అయ్యింది. ఈ క్రమంలో సీఎం నుంచి కూడా ఒక ఎంపీని కేంద్రంలో మంత్రిని చేయాలన్నది బాబు వ్యూహం. మోడీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న నేపథ్యంలో సీఎం నుంచి మంచి ఎంపీ విషయంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 2 ఎంపీలు పోటీలో ఉన్నారని సమాచారం. అనంతపురం, చిత్తూరు ఎంపీలు ఈ రేసులో పోటీ పడుతున్నారని తెలుస్తుంది. అయితే హిందూపురం ఎంపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నా ఎక్కువ అవకాశం ఎస్సీ నాయకుడు లేదా కీలక సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఏదేమైనా ఈ దఫా సీఎంకు న్యాయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.